అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను స్వీట్ కార్న్తో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో కొంచెం వాటర్ గ్యాస్ మీద మరిగించుకొని అందులో 1 కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి పకోడీ. రెగ్యులర్గా మనం నార్మల్గా ఉడకబెట్టుకొని తినేస్తూ ఉంటాం కదా స్వీట్ కార్న్. ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్తో. పకోడీ, గారెలు చాలా బాగుంటాయండి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం కావలసినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజలు ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్ గింజలు బరకగా మిక్సీ వేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేయక్కర్లేదు, స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ సరిపోతుంది. గట్టి పకోడీ కదా, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసేలోగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మొత్తం యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని తీసుకుందాం. అలా టిష్యూ కానీ పేపర్ కానీ ఉంటే వేసుకోండి, ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్లా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక వాయి సేమ్ ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకుందాం.
అంతేనండి, రెడీ అయిపోయినాయి స్వీట్ కార్న్ పకోడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.